అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లారిటీ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా 6:54 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. దిగుమతులు కొంచెం నిన్న కూడా మార్కెట్ అయితే కొంచెం డౌన్గా నడిచిందని చెప్పొచ్చు. సో నిన్న ధర అయితే తగ్గింది. దిగుమతి దాదాపుగా ఒక 15, నిన్నైతే ఒక 20% మేర దిగుమతి పెరిగింది. సో అందువల్ల నేను మార్కెట్ అయితే కొంచెం డౌన్గానే నచ్చిందని చెప్పొచ్చు. ఇంకా నిన్న మునకలచీరు మార్కెట్ అయితే 610 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. సో మార్కెట్ రోజుకి కొంచెం డౌన్గానే నడుస్తుంది. మునకలచీరు కానీ మదనపల్లి కానీ ఒకటి క్వాలిటీ కొంచెం తగ్గడం, దాంతోపాటు దిగుమతులు రోజుకి ఒక 5-10% రోజుకి దిగుమతులు పెరగడం ఇలా జరుగుతూ ఉంది. సో ఈరోజు మళ్ళీ మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఇప్పటి వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి దాదాపు ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. ఇంకా అలాగే వెంకటేష్ అన్న అలాగే మదీనా మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏమి పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే ఒక 10% మేర ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. మరి రేట్లు కూడా తగ్గింది కదా, ఏమన్నా కొంచెం అనుకూలంగా ఉంటాయా లేదా, నేనట రేట్లు ఉంటాయి, నేడపైన డౌన్ ఉంటుందా మార్కెట్ అనేది చూడాలి. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఒక 5-10% మేర తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. మరి చూద్దాం రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి, ఏమనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికంటే ఈ తక్షణ అందక బూరం అలాగే టబాకోకి సంబంధించి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూత రాలుకుండా సైడ్ల కొమ్మలకి నందక కాయ సైజులు